వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. బాలకృష్ణ సినిమాల్లో నేడు కాలేజీ విద్యార్థులు సైతం బెట్టింగులు వేసి చూస్తున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఆయన అఖండ 2 సినిమా వీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణ నటన సీనియర్ ఎన్టీఆర్ ను గుర్తుకు తెచ్చేలా ఉందని అన్నారు. బాలకృష్ణలో సీనియర్ ఎన్టీఆర్ ను చూసుకుంటున్నామని ఆయన అన్నారు. అఖండ 2 సినిమాలో బాలకృష్ణను చూస్తే పరమేశ్వరుడే సాక్షాత్కరించినట్లు అనిపించిందని తెలిపారు. ఈ చిత్రం చూసి ఎంతో సంతోషించానని అన్నారు. బోయపాటి శ్రీను సంచలనాలకు మారుపేరని, ఆయన ఏ సినిమా చేసినా సమాజానికి ఉపయోగపడేలా ఉంటుందని కొనియాడారు. పరమేశ్వరుడు బోయపాటిలో ఆవహించి ఈ సినిమాను తీయించి ఉంటారని సంజయ్ అన్నారు. అఖండ 2 సినిమా చూసిన తర్వాత ఇన్నాళ్ళు తన జీవితాన్ని సమయాన్ని వృధా చేసుకున్నానని అనిపించిందని తెలిపారు. ఇప్పటికైనా మిగిలిన జీవితాన్ని దేశం కోసం, ధర్మం కోసం అంకితం చేయాలని ఆలోచన కలిగించే చిత్రం ఇదని ఆయన అన్నారు. ఇన్ని రోజులు నా జీవితాన్ని, నా సమయాన్ని వృధా చేసుకున్నా, కనీసం ఇప్పటి నుంచైనా ఈ మిగిలిన జీవితాన్ని కూడా ఈ ధర్మానికి అర్పించాలి, ధర్మం కోసం పనిచేయాలి, ఈ దేశం కోసం పనిచేయాలని చెప్పి 100 తప్పకుండా ఆలోచన తెప్పించేటువంటి మూవీ అఖండ 2. చాలా గొప్ప మూవీ. కాలేజీలో గాని, స్కూళ్లలో గాని, ఫంక్షన్లో గాని అంతకుముందు ఏం గిఫ్ట్ ఇస్తావు అని చెప్పి అడిగేవాళ్ళు. రేపు ఏం చేద్దామనేవారు. ఇప్పుడు క్లాస్ రూమ్లు కాలేజీలే బాలకృష్ణ గారి సినిమాని చూడాలని చెప్పి బెట్టింగ్ పెట్టుకుని ఇలా సినిమాలు చూసే పరిస్థితి వచ్చిందంటే అది బాలకృష్ణ గారి గొప్పతనం. ఇవాళ ఆ వయసులో ఇలా ఎన్టీ రామారావు గారిని మైమర్పించే విధంగా ఎన్టీ రామారావు గారు లేరు అన్నటువంటి విషయాన్ని ప్రజలు ఎవరు ఊహించుకుంటలేరు. ఇలా బాలయ్య గారి రూపంలో ఇవాళ ఎన్టీఆర్ చూసుకుంటున్నాం. ఇవాళ అటువంటి యొక్క గొప్ప నటుడు బాలకృష్ణ గారు. నిజంగా వారు వేషధారణ వారిని చూస్తుంటే నిజంగా శివుడే ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది.